దుగ్గరాజపట్నం పోర్టు ప్రారంభించాలని నెల్లూరు జిల్లా గూడూరులో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ధర్నా చేపట్టారు. విశాఖపట్నంలో గూడూరు అభివృద్ధి చెందాలంటే పోర్టును ప్రారంభించాలని చెప్పారు. దుగ్గరాజపట్నం పోర్టును సీఎం చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డారు. గూడూరు విశాఖపట్నం చెన్నై లాగా కావాలంటే దుగ్గరాజపట్నం అవసరం. అందుకొరకే కాంగ్రెస్ పార్టీ దుగ్గరాజపట్నం ఓడ రేవును విభజన చట్టంలో పెట్టింది. పోలవరాన్ని ఎట్లా పెట్టారో అలాగే విభజన చట్టంలో దుగ్గరాజపట్నం ఓడ రేవు నిర్మాణాన్ని పూర్తి చేయాలని పెట్టడం జరిగింది. పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని తీసుకొని వచ్చింది, దీన్ని ఆపారు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆపాడు. చింతా విశ్వేశ్వరరావుకు సహాయం చేసేదాని కొరకుగా చంద్రబాబు నాయుడు ఒక జాబు రాశాడు నితిన్ గడ్కరీకి. దుగ్గరాజపట్నం పోర్టు వద్దు, గూడూరు పట్టణం ఏమైనా పర్వాలేదు.